शिवो वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् तीर्त्वा मोहार्णवं हत्वा रागद्वेषादिराक्षसान् सीताशान्तिसमायुक्ता आत्मा रामो विराजते। ఆత్మస్వరూప బంధుగణ మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 10వ అధ్యాయం అంటే విభూతి యోగం. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. 7వ అధ్యాయము 9, 10, 11, 12 ఈ 5 అధ్యాయములలో ఈశ్వర యొక్క స్వరూపం ముఖ్యంగా తెలియజేయమవుతున్నది. అందుకే 9వ అధ్యాయం తర్వాత 10వ అధ్యాయములో ఆ ఈశ్వరుని యొక్క విభూతులు, మహిమ, స్వరూపం గురించి చెప్పడమైనది. మొదటి 3 శ్లోకములలో ఈశ్వరుని యొక్క గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. తరువాత 4 నుండి 7వ శ్లోకం వరకు మళ్ళీ ఈశ్వరు యొక్క స్వరూపం చెబుతున్నారు భగవాన్ కృష్ణ పరమాత్మ. అయితే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఈ జగత్తుకి ఈశ్వరయే సృష్టికర్త అని చెప్తున్నారు. అయితే డైరెక్ట్గా చెప్పడానికి వీలు పడదు కాబట్టి 3 స్టెప్పులుగా అంటే 3 స్టెప్పులుగా విడదీసి చెప్తున్నారు. మొదటి స్టెప్ ఏమిటి? మొదటి రౌండ్లో, ఫస్ట్ రౌండ్ అనమాట. ఫస్ట్ రౌండ్లో అందరూ కూర్చున్నారు. భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఈ జగత్తుకి సృష్టించినటువంటి సృష్టికర్త ఈశ్వర. ఓకే, ఎలా? ఒక కుండని తయారు చేయాలంటే కుమ్మరి ఎలాగో, ఒక ఆభరణం తయారు చేయాలంటే వడ్రంగి ఎలాగో, గోల్డ్ స్మిత్, ఒక బిల్డింగ్ కట్టాలి అంటే తాపి మేస్త్రి, మ్యాన్సన్ ఎలాగైతే అవసరమో, ఫర్నిచర్ చేయాలంటే కార్పెంటర్ ఎలాగా ఉంటారో, ఈ సృష్టిని సృష్టించడం కోసం ఈశ్వర సృష్టికర్త. సో దీనిని ఒక నిమిత్తమై ఉండాలి. కుండ తయారు చేయాలంటే కుమ్మరి ఒక నిమిత్తం, కారణం. ఓకే, బాగుంది. సో సృష్టికర్త అంటే సృష్టిని తయారు చేయాలంటే ఒక సామాన్య వ్యక్తి పనికిరారు కదా. కాబట్టి ఆయన సర్వజ్ఞ ఉండాలి, సర్వశక్తి కలిగి ఉండాలి. అందుకే మనము 4 భుజాలు, 5 భుజాలు, 5 తలకాయలు, 5 భుజాలు కాదు, 5 తలలు, పంచ ఆనన, 6 ముఖములు, 8 భుజాలు, సహస్ర శీర్ష, అనేకం. సో ఇవన్నీ ఈశ్వరుని మనము ఆపాదిస్తున్నాం. ఎందుకు? ఆయన మనలా ఒక వ్యక్తి అయితే మరి సృష్టి చేయలేరు కదా. సో ఇవన్నీ మనం ఊహాకల్పన చేశాం అన్ని భుజములతో.
సరే, ఆయన అడ్రస్ ఉండాలి కదా. ఇప్పుడు ఆయనకి ఒక కాంటాక్ట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలి. naarayana@వైకుంఠ.com, shiva@kailas.com. అదేవిధంగా మొబైల్ నంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండాలి కదా. అలా లేకపోతే ఢిల్లీలో ఎక్కడో తొగ్గులక్ రోడ్లో ఉన్నారనుకోండి, తొగ్గులక్ రోడ్లో ఉన్నారని కష్టం, వారు కూడా మనలా కలిసిపోతారు. అందువలన వారి అడ్రస్ వైకుంఠలోకం, కైలాసలోకం అని పెట్టాం. అయితే ఇప్పుడు రెండవ సమస్య వచ్చింది. ఏమిటి? మరి కుమ్మరి కుండ చేయాలంటే మట్టి తీసుకుని వచ్చి చేస్తున్నారు కదా. మట్టి వేరు, కుమ్మరి వేరు కదా. అందువలన చాలా వరకు ఈ సృష్టిలో, ప్రపంచంలో ఉన్న మనుష్యులు, భక్తులు అందరూ కూడా ఈ మొదటి లెవెల్లోనే ఆగిపోతారు. వాళ్ళు రెండో లెవెల్ ఆలోచించే పనే లేదు వాళ్ళకి. ఎప్పుడు చూసినా వైకుంఠ, నారాయణ, కైలాస, శివాని కొనుని డ్యాన్సులు వేసుకొని, భజనలు చేసుకొని అలా జీవించేస్తారు జీవితాంతం. ఎక్కడో ఈశ్వరుడు ఉన్న సృష్టికర్త, ఆ చతుర్భుజి, అష్టభుజి, సహస్రభుజి అన్ని. సో వారు ఈ రెండో క్లాస్కి రారనమాట. కృష్ణ పరమాత్మ చెప్పిన రెండో క్లాస్కి రావట్లేదు. అందులో కొంతమంది కొంచెం బుద్ధిని వాడేవారు ఉంటారు కదా. వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి ప్రశ్న అంటే, భగవన్, గోల్డ్ స్మిత్ చేయాలంటే, ఆభరణం చేయాలంటే బంగారం కావాలి. ఫర్నిచర్ చేయాలంటే కార్పెంటర్కి చెక్క కావాలి. మరి కుమ్మరి కుండలని చేయాలంటే మట్టి కావాలి కదా. మరి ప్రపంచాన్ని సృష్టించాలంటే ఈశ్వరునికి మెటీరియల్ ఎక్కడది చెప్పు అడిగారు. అయితే భగవాన్ ఏమంటున్నారు? వేదములు, ఉపనిషత్తుల్లో చెప్పారు ఈశ్వరు గురించి. ఏంటది? ఆయన ఒక్కరు ఏకమేవ అద్వితీయం, అజాయమానో బహుదా విజాయతే. అంటే ఆయన పుట్టుక లేదు, అనేక రకాలుగా ఉన్నారు అన్నారు. అసలు ఒకే ఒకటి ఉన్నది, రెండోది లేదు అంటున్నారు ఉపనిషత్తులు. మరి ఈశ్వరు ఒక్కరే ఉంటే సృష్టి ఎలా చేశారు? ఇక్కడ సమస్య. దీనికి సమాధానం ఏం చెప్పారంటే, ఈశ్వరు వేరు కాదు, ఆ మెటీరియల్ వేరు, ఈశ్వరు వేరు కాదు, ఈశ్వరే మెటీరియల్గా మారారు. అంటే ఈ జగత్తే ఏంటి? జగత్తు ఈశ్వరే జగత్తుగా మారారు. అంటే ఈశ్వర బికమ్స్ ద వరల్డ్. అర్థమైందండి? ఇది రెండో క్లాస్. అయితే ఇక్కడ ఒక రకమైన ప్రాబ్లం వస్తుంది. ఎలాగా అంటే, పరిణామి ఉపాదాన కారణం. ఉపాదానం అంటే మెటీరియల్. అంటే పరిణామము చెంది, అంటే ఈశ్వరుడు పరిణామం చెంది జగత్తుగా అయ్యారు అన్నాం. అప్పుడేమవుతుంది? వైకుంఠలోకము, కైలాసలోకము వేరుగా మరుండవు, అవి కూడా జగత్తులో అంతర్భాగం అయిపోయినాయి అనమాట. అంటే ఈశ్వరు ఎక్కడున్నారని ప్రశ్నే రాదు. ఎందుకు? యావత్ జగత్తంతా ఈశ్వరే, జగదీశ్వరి ఈశ్వరు జగత్తుగా అయ్యారు. అయితే ఇక్కడ ఇంకొక సమస్య వచ్చినది. ఏమిటి? మరి నిరంతరము వికారాలు చెందుతున్నటువంటి ఈ జగత్తు, ప్రపంచము, మరి ఈశ్వరుడు కూడా వికారం చెందాడా? ఇప్పుడు చూడండి, పాలు తోడు పెట్టాం, పెరుగుగా మారింది. అంటే పాలు నుండి పెరుగు అయిపోయింది కదా, మళ్ళీ పాలుగా రావడం కష్టం, వికారం చెందిపోయింది. అంటే ఈశ్వర కూడా అలా వికారం చెందిపోయాడా పెరుగులాగా? నో. ఈశ్వరుడు ఎటువంటి వికారాలు లేవు అంటున్నది. మరి లేకపోతే జగత్తగా ఎలా మారారు ఇప్పుడు చెప్పు అని ప్రశ్న. అప్పుడు అంటున్నారు, అజోపి సన్నపి అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్న ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా అని చెప్పారు 4వ అధ్యాయంలో. అంటే అజాయమానో బహుదా విజాయతే, పురుషోత్తం. అంటే ఈశ్వరుల్లో నిజంగా ఎటువంటి వికారాలు లేవు.
మరి జగత్తుగా మారారు అంటున్నారు మీరు. మరి జగత్తులో వికారాలు ఉన్నాయి కదా, ఈశ్వరులో వికారం లేదంటున్నారు కదా, మరి ఈశ్వర ఎలా జగత్తుగా మారారు? ఇది ప్రశ్న. ఇప్పుడు రెండో క్లాసులో ఉన్న వారికి ఈ డౌట్ వస్తుంది అనమాట. చాలా మంది ఇది అడగరు. ఓకే, మొత్తం విశ్వరూపం అంతా నీరు ఈశ్వరుడే, భూమి ఈశ్వరుడు, అగ్ని వాయువు ఆకాశం చెట్లు చేమలు పుట్టలు సకల ప్రాణులు ఈశ్వరు ఉన్నారని పూజించుకుంటారు. కానీ ఇంకా కొంచెం బుద్ధి పదునుగా ఉంటుంది కొంతమందికి. వాళ్ళు అడుగుతారు ఈ ప్రశ్న, ఏమిటి మరి ఈ విశ్వమంతా ఈశ్వర అయినప్పుడు విశ్వం వికారాల చెంది మారిపోతుంది కదా, మరి ఈశ్వర కూడా వికారం చెందుతారా? ఈ ప్రశ్నకి సమాధానము భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, విశ్వంగా మారారు అనేది కూడా పూర్తి సత్యము కాదు. మరేమిటి? విశ్వం లాగా కనిపిస్తున్నారు అన్నారన్నమాట. అంటే ఇది ఎలాంటిదంటే, విశ్వంగా మారలేదు కానీ విశ్వంగా కనిపిస్తున్నారు. అంటే ఈశ్వరకి రూపము లేదు. మరి ఉన్న రూపాలన్నీ ఏంటి? రూపములన్నీ ఈశ్వరునికే చెందుతాయి. ఎందుకు? రూపములన్నీగా కనిపిస్తున్నారు. ఎలా? ఎడారిలో మనం నడుస్తుండేటప్పుడు అక్కడ దాహం వేస్తుంది, మనకి నీరు కోసం వెతుకుతుంటాం. అంతటి దూరంలో ఒక కొలనులాగా ఒక సరస్సులాగా కనిపిస్తుంది మనకు. అమ్మయ్యా, మనం దాహం కోసం వెతుకుతుంటే అక్కడ ఒక సరస్సులాగా నీరు ఉందంటాం, పరుగులు తీస్తాం. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు, కానీ నీరు వలె కనిపిస్తున్నది. ఈ జగత్తులో కూడా ఈశ్వర జగత్తుగా కనిపిస్తున్నారు తప్ప నిజంగా ఈశ్వర జగత్తుగా మారలేదు. అందుకే ఈ జగత్తు, ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, యావత్ సృష్టి అంతా కూడా ఇవే మిశ్రమం. వీటి అన్నింటి యందు ఒక తెలివి యందు ఇవి ప్రకటమవుతున్నాయి. అంటే అద్దములో ఎలాగైతే మనకి ప్రతిబింబములు ఎలాగ కనిపిస్తున్నాయో, ఈశ్వర అనే అద్దము యందు ఈ సృష్టి ప్రకటమవుతున్నది. ఇలాగ చూసుకుంటే దీనిని వివర్త ఉపాదాన కారణం. వివర్త అంటే ఏంటంటే ఈశ్వరులో మార్పు లేకుండా ప్రపంచంగా కనిపించడం. ఇది మూడో లెవెల్. మొదట జగత్తుకి సృష్టించిన సృష్టికర్త. రెండో లెవెల్ ఈశ్వరే జగత్తుగా మారిపోయారు. మూడో లెవెల్ తనలో ఎటువంటి వికారం లేకుండా జగత్తుగా కనిపిస్తున్నారంటే. అయితే ఇక్కడ భగవాన్ కృష్ణ పరమాత్మ మూడో లెవెల్ గురించి మనకి ఇప్పుడు ఇంకా చెప్పడం లేదు. ఎప్పుడు చెప్తారు అది? అది 13వ అధ్యాయంలో పూర్తిగా మీకు చెప్తారు. అదేవిధంగా 12వ అధ్యాయం దాన్ని బాగా టచ్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి చెప్పబోయేది ఏంటంటే రెండవ లెవెల్. ఏంటి? ఆ ఈశ్వరే యావత్తు జగత్తుగా మన ముందు ఉన్నది. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి. అందుకే అప్పుడు ఏం చేశారు? మొట్టమొదట ఈ బాహ్య ప్రపంచమంతా నేనే సృష్టించాను అని చెప్పారు. చెప్పారా? మొదట ఏం చెప్పారు? ఏం చెప్పారంటే చూడండి ఏం చెప్పారు. ఫస్ట్ అంతర్ ప్రపంచం గురించి చెప్పారు. అంటే బుద్ధి, జ్ఞానము, అసమ్మోహ, క్షమ, సత్యం, దమ, ఇలా మొదలవన్నీ చెప్పారు. అదన్నిటికీ నా నుండి ఉద్భవిస్తున్నాయి. తర్వాత ఏం చెప్పారు? స్థూల ప్రపంచం అంటే మహర్షయ, సప్త మహర్షులు. వారికంటే ముందు 4 అంటే 4 మహర్షులు పుట్టారు. ఎవరు? సనక, సనంద, సనత్ కుమార, సనత్ సుజాత. ఈ 4 ప్లస్ 7 ఎంతమంది అయ్యారు? 11 మంది అయ్యారు కదండి. 11 అయ్యారు.
అయితే వీళ్ళతో పాటు మనవహ ఒక 14 మంది మనువులను కూడా సృష్టించారు. ఈ 14 మనువులు సృష్టించి వారికి ఒక్కొక్క మన్వంతరం అనేసి వాళ్ళు పరిపాలించే కాలాన్ని మన్వంతరం అంటారని చెప్పాం. సో దానికి ఈ మన్వంతరాలు ఏంటంటే 71 చతుర్యుగాలు. జీవన్. సో 71 చతుర్యుగాలు ఒక మన్వంతరంగా చెప్తారు. సో అలాగ వీళ్ళు పరిపాలన చేశారు కాబట్టి ఈ మనువుల నుండి యావత్ సంతతి వచ్చింది కాబట్టి మనము మానవాహ అంటారు మనకి. సో అందువలన ఎప్పుడైతే 7 ఋషులు 4 ఋషులు వీళ్ళందరూ కూడా సృష్టికర్త బ్రహ్మ చింతన నుండి వచ్చారు, మనస్సు నుండి, సంకల్పం నుండి. సో అందుకే మనిషి అంటే అర్థం ఏంటండి? మనుతే చింతయతీతి మనుహు అంటే, కాబట్టి ఆలోచించే మనిషి అని అర్థం. అందుకే మనము జంతువుల కంటే భిన్నంగా ఆలోచించే ఆ గుణం మనకున్నది. సో ఈ విధంగా మద్భావాహ అంటే ఇవన్నీ నా నుంచే పుట్టారు కాబట్టి వారికి నా స్వరూపమే వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు ఈశ్వరు నుంచి మనం వచ్చాం. ఈశ్వర స్వరూపం ఏంటి? సచ్చిదానంద స్వరూపము. సో మన అందరం కూడా సచ్చిదానంద స్వరూపులమే. ఎందుకు? ఏషాం లోక ఇమా ప్రజాహ. ఏషాం అంటే ఈ 11 ఋషుల నుంచి, ఈ 14 మనువుల నుండి ఈ లోకములో సమస్త ప్రాణులు పుట్టాయి. అయితే నెక్స్ట్ ఏం చెప్తున్నారు భగవాన్? ఏతా విభూతిం యోగం చ, ఏతాం విభూతిం యోగం చ, ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః, మమ యో వేత్తి తత్వతః, మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన, సోవికంపేన యోగేన, సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః, యుజ్యతే నాత్ర సంశయః, యుజ్యతే నాత్ర సంశయః ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః, ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః, ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః, సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః, సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఉత్తమం. అయితే ఈశ్వర జ్ఞానము అంటే ఈశ్వరుని యొక్క స్వరూపము. ఇక్కడ ఏమంటున్నారు? ఏతా విభూతిం యోగం చ. ఇక్కడ యోగం అంటే ఈశ్వరుని యొక్క అవ్యక్త స్వరూపము. అంటే ఏంటి? బీజ రూపం అన్నమాట. అంటే అవ్యక్త స్వరూపం ఈశ్వర. విభూతించ అంటే మొత్తం మన చుట్టూ ప్రకటమై ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క వ్యక్త రూపము. ఈ వ్యక్త రూపాన్ని విభూతి అంటారు.
అవ్యక్త రూపాన్ని యోగం అంటారు. అందుకే యోగం అంటే అనేక అర్థాలు ఉంటాయి. అందువల్ల మనం ఒకే అర్థాన్ని పట్టుకొని ఉండకూడదు. ఇంతకుముందు మనం చూసాం అనేక అర్థములు. ఏంటి? యోగం అంటే సమత్వం యోగ ఉచ్యతే అని 2వ అధ్యాయం చెప్పా. తర్వాత కర్మసు కౌశలం అంటే మనం చేసే పనిలో కర్మలో ఆ స్కిల్ నైపుణ్యతని యోగ అంటారని చెప్పాను అక్కడ. తరువాత సంవిద్య దుఃఖ సంయోగ వియోగం యోగ అంటారు. అంటే మన తెలివితో పాటు కూడి ఉన్నటువంటి దుఃఖాన్ని వేరు చేస్తే ఆ విడదీస్తే దాన్ని యోగం అంటారని చెప్పాం. తరువాత 9వ అధ్యాయం ఏం చెప్పాము? యోగం క్షేమం అహం వహామి అన్నారు భగవాన్. అక్కడ యోగం ఏంటి అంటే అప్రాప్తస్య ప్రాప్తి. అంటే మనకి కావాల్సింది పొందడాన్ని మనం ఏమనాలి? యోగము. దాన్నే భాగ్యం అదృష్టం అంటారు, తెలుసా? అలాగే. సో అనేక అర్థములు ఉన్నాయి యోగముకి. ఇక్కడ యోగం అంటే ఏమిటంటే అవ్యక్త స్వరూపము, ఈశ్వరుని యొక్క అవ్యక్త స్వరూపాన్ని యోగం అని ఇక్కడ అంటారన్నమాట. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే యహ ఎవరైతే మమ నా యొక్క ఏతాం అంటే విభూతిం యోగం, ఈ రెండింటిని ఏతాం విభూతిం యోగం అంటే ప్రకటిత అప్రకటిత వ్యక్త అవ్యక్త 2 తత్వస్వరూపాలని తత్వత అంటే జ్ఞానం, ఆ యొక్క జ్ఞానాన్ని వేత్తి ఎవరైతే తెలుసుకుంటారో స్పష్టంగా సహా వారు ఏంటి? అవికంపేన. వికంపనం అంటే ఒక స్టెబిలిటీ ఉండదు వాళ్ళట. ఏమయ్యా నువ్వు మాట మీద నిలబడవా, నీకు ఆలోచన ఉండదా, ఏం పాడు ఉండదు అంటాం మనం. అంటే ఏంటి? ఆ నిశ్చలత్వం ఉండదు వారిలో, మారిపోతుంటారు. అందువలన అవికంపేనంటే నిశ్చలమైన, యోగేన అంటే అటువంటి ఈశ్వర జ్ఞానం ద్వారా యుజ్యతే ఈశ్వరునే పొందుతారు, అంటే ఈశ్వరుతో కలుస్తారు. గ్యారంటీ ఏమిటి? అత్ర ఇక్కడ ఈ విషయంలో సంశయము డౌటు నా వద్దు, మీరు డౌట్ పడకండి. చూసారా శ్లోకంలో భగవాన్ ఆ విధంగా చెప్పారు. అయితే ఇంతకీ ముందు శ్లోకంలో మనం ఏం చెప్పాము? ఈ జగత్తంతటికి ఈశ్వర కారణం అని చెప్పాం కదా. అదే విధంగా ఇక్కడ జగత్తు ఏ విధంగా కారణము? బీజ రూపములో అవ్యక్త రూపములో ఉంటే యోగంగా, అలాగే ప్రకటమైన చెట్టు, ఇప్పుడు ఒక విత్తనం ఉంది, దాన్ని బీజము అంటారు. ఆ విత్తనం నుండి చెట్టు రావాలి. బీజస్యాంతరివాంకురో జగదిదం అని అంటాం మనం దక్షిణామూర్తిలో. అలాగే ఈశ్వరునిలో అవ్యక్త రూపంలో శక్తి ఉంటుంది కదా, ఆ శక్తి జగత్తుగా వ్యక్తమవుతుంది. ఆ శక్తినే యోగ అంటారు. మీకు బీజము విత్తనములో అది మొక్కగా చెట్టుగా కావడానికి కావలసిన శక్తి బీజ రూపంలో ఉంటుంది. దానిని కుండలిని శక్తి అంటారు మనలో. అందువలన యావత్తు సృష్టికి కావలసినటువంటి శక్తి బీజ రూపములో ప్రతి ప్రాణి యందు ఉంటుంది. బీజ రూపంలో అవ్యక్తంగా సుప్తంగా ఉంటుంది అన్నమాట. దానిని కుండలిని శక్తి అంటారు. అందువలన కుండలిని శక్తి అంటే ఊరికి కింద తలకాయ కిందకు ఉంది, పాము ఉంది, దాన్ని లేపాలి, చక్రాలను అలాగా అడ్డుకుని వస్తుంది, ఈ కల్పనలు కాదు. కుండలిని అంటే ఏంటంటే మీ అణువణువు శక్తి అవ్యక్త స్వరూపంగా దాక్కుని పడుకుని ఉన్నదనమాట. దాన్ని మీరు ఒక్కసారి జాగరూకం చేస్తే అనంతమైన శక్తి ప్రకటమవుతుంది. ఏ విధమైన శక్తిని ప్రకటమవుతుంది? శారీరక శక్తి కానీ, మానసిక శక్తి కానీ, వాక్ శక్తి కానీ. ఒక్కొక్కరు మాటలు తోటాలుగా పేలుతుంటాయి, ఒక్కొక్కరు బరువులు ఎత్తుతారు, ఒక్కొక్కరు రన్నింగ్, ఒక్కొక్కరు కంఠస్థ పాటలు ఆటలు.
ఇవన్నీ కూడా అనంతమైన శక్తి ఒక్కొక్కరికి ప్రకటన అవుతూ ఉంటది. అవన్నీ కూడా కుండలిని శక్తి ప్రకటమైనట్టే లెక్క. సో ఈశ్వరునికి మాయా శక్తి ఉందని చెప్పాం కదా. సో ఈ మాయ అంటే ఏమిటి? అవ్యక్త శక్తి. అవ్యక్తములో ఉన్న ఏ శక్తి అయినా నిద్ర అంటే సుప్త స్థితిలో ఉంటుంది కదా, అందువల్ల అది ఉన్నట్లు మనకి తెలియదు. అందుకే కుండలని జాగరూకమై లేదు అంటారు. అందువలన పాలలో వెన్న ఉంది, మీకు కనిపిస్తుందా? పాలలో కనిపించదు. అయితే లేదంటారా మీరు? లేదని అనడానికి వీలు లేదు. అందువల్ల ఆ శక్తిని మనము అనుమానం ద్వారా తెలుసుకుంటాము. అనుమానం వలన ఆహా శక్తి, ఓహో పాలలో వెన్న ఉంది అని తెలుసుకుంటాం. అనుమానం, డైరెక్ట్ చూడలేం వెన్నని, మళ్ళీ తోడు వేస్తే వస్తుంది వెన్న. అందువలన దీనినే ఈశ్వర యోగం లేదా ఈశ్వర శక్తి లేదా దానినే శివశక్తి అంటారు. అయితే ఎప్పుడైతే ఈ అవ్యక్త శక్తి వ్యక్తమైందో అప్పుడది ప్రకటమవుతుందన్నమాట. దానినే ఎనర్జీ అంటారు సైంటిస్టులు. సో పొటెన్షియల్ ఎనర్జీ అవ్యక్తంగాను, కెనటిక్ ఎనర్జీ మూవింగ్ అనమాట. కెనటిక్ ఎనర్జీ అనమాట అంటే ప్రకాశవంతంగా ఉంటుంది. సో విత్తనంలో కూడా శక్తి ఉన్నట్టు తెలియదు, కానీ మొలకు వస్తే ఏమవుతుంది? వ్యక్తమవుతుంది. అవ్యక్తంగా ఉంటే యోగము, వ్యక్తమైతే దానిని విభూతి అంటారు. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. అవ్యక్తంగా ఉన్న ఈశ్వరీయ శక్తిని యోగమని, వ్యక్తమవుతున్నటువంటి మన ముందు ఉన్న ప్రపంచంను విభూతి అంటారు. సో ఈ విధంగా మీరు గుర్తు చేసుకుంటే మీకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి? విభూతి యోగంచే మమ అంటే నా యొక్క రెండు రకాల రూపాలు. ఏంటవి? వ్యక్తము, అవ్యక్తము, యోగము అండ్ విభూతి నా మహిమలు. అంటే యోగ మహిమ కారణశక్తి అయితే విభూతి ఏంటండి? కార్యశక్తి. యోగం అనేది విత్తనంగా బీజరూప శక్తి అయితే విభూతి అనేది వృక్షంగా ప్రకటమైనటువంటి శక్తి అని అర్థం. సో ఈ విధంగా యోగం అనేది నిర్వికల్పమైతే విభూతి సవికల్ప శక్తి. ఈ రెండు తెలుసుకున్న వారెవరు? యహ వేత్తి. ఎవరైతే ఈ రెండు రకాల విభూతులు, ఈశ్వరు యొక్క విభూతులు తెలుసుకుంటారో తత్వత, అది కూడా సమగ్రంగా, ఇటువంటి డౌట్ ఉండకూడదు. మళ్ళీ ఏమో విన్నామండి, తెలుసుకున్నామండి, ఏదో చిన్న డౌట్ అండి అని అనకూడదు. సమగ్రంగా విస్తారంగా తెలుసుకుంటారు. అలా తెలుసుకోవడం వలన వారికి ఈశ్వరు ఎక్కడ ఉంటారు చెప్పండి? వైకుంఠంలోనూ కైలాసంలోనే కాదు, ఎక్కడ ఉన్నారు అని అడిగారు అనుకోండి, మీరు పలాయన ప్లేస్ మీరు చెప్పకూడదు. మీరు వారికి ప్రశ్నించాలి, ఈశ్వరు ఎక్కడ లేరు అని. మీరు ఎక్కడ లేరు చెప్పండి అని మీరు అడగాలి. ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ అంట, ఒక కమ్యూనిస్ట్ నాస్తికులు ఉంటారు కదా మనము చుట్టూ మైకులు పట్టుకొని, వారికి ప్రపంచంలో ఎవ్వరూ దొరకరు. హిందూ ధర్మము, హిందూ మతం అంటే వాళ్ళకి అలుసు. అందువలన వాళ్ళు టైం పాస్ చేయడానికి హిందూ మతం ఒక్కటే దొరుకుతుంది వాళ్ళ సబ్జెక్ట్ మ్యాటర్. అందువలన ఒక కమ్యూనిస్టు పెద్ద బోర్డు రాశాడంట, ఈశ్వర అంటే గాడ్ నో వేర్ అని రాశాడంట. ఈశ్వర నో వేర్ అని రాశాడంట. అయితే వెంటనే మీలాంటి వాళ్ళు చూశారట, ఓహో గాడ్ జీఓడి గాడ్ నో వేర్ అన్నాడు. అయితే మీలాంటి వచ్చి ఒక చిన్న మార్కర్ తీసుకొని నో వేర్ అన్నారు కదండి, ఎన్ఓ నో WHERE నో వేర్. సో ఎన్ఓ తర్వాత డబ్ల్యూ తర్వాత చిన్న కామ ఇలా పెట్టాడంట.
ఏమైంది అప్పుడు? గాడ్ అంటే ఈశ్వర, నౌ ఇక్కడే, హియర్ ఇక్కడే ఉన్నారు అని అర్థం వచ్చిందా లేదా? అది అన్నట్టు 25 సంవత్సరముల నుండి దేవుడు లేడు దేవుడు లేడని ప్రచారం చేస్తున్న కమ్యూనిస్ట్కి వాళ్ళ చిన్న బాబు అప్పుడే ఏబిసిలు చదువుతున్నాడు, వాక్యాలకు సెంటెన్స్ కూడా చదువుతున్నాడు. ఆయన చదువుతూ జీఓడి గాడ్ NOWHERE అని చదవాలి కదండి, కష్టం కదా. ఆ పిల్లడు ఏం చేశాడంటే జీఓడి గాడ్ NOW నౌ హియర్ అన్నాడంట. వెంటనే షాక్ తిన్నాడట ఆ తండ్రి. ఎందుకు? పిల్లాడి నుండే దేవుడు ఇక్కడే ఉన్నాడు అని వచ్చింది. అలాగా ఇంతకీ మనం ఇంతకుముందు ఎలా అనుకున్నాము? రుక్మిణి సత్యభామాభ్యం సైతం కృష్ణమాశ్రయే అని అంటాం మనం. అంటే ఈ విధంగా సర్వం విష్ణుమయం జగత్ అవుతుంది. అటువంటి దర్శనాన్ని విశ్వరూప ఈశ్వర దర్శనము లేదా అనేక రూప ఈశ్వర దర్శనం అంటారు. కానీ అంత ముందు మనం ఏమనుకున్నాము? వైకుంఠంలోను కైలాసములోను ఆ పారిజాత వృక్షం నీడలోను ఆ చంద్రబింబం ముఖముతోని ఆనందంగా నవ్వుతూ ఒక కుడివక్క ఎడవైపు సత్యభామ రుక్మిణి ఇద్దరు అడిచిపెట్టేస్తుంటే ఆ మధ్య నలిగిపోతున్నటువంటి కృష్ణుని మనం ఆశ్రయిస్తున్నాము. ఇటు రుక్మిణి లాగుతుంటే అటు సత్యభామ లాగుతుంటే ఆయన ఏమవ్వాలి చెప్పండి? అందువలన ఈ విధంగా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈశ్వరు నుండి విశ్వరూపంగా మనము ఇప్పుడు 2వ స్థాయిలోకి వెళ్ళామన్నమాట. ఏంటది? భూపాదవ్యస్య నాభిర్ వియదసుర నిల చంద్ర సూర్య ఔచనేత్రే. ఈ భూమండలం అంతా పాదములుగా ఉన్నటువంటి ఈశ్వర, ఆ శిరస్సు వచ్చి స్వర్గలోకానికి ఆని ఉన్నది. మొత్తం ఈ నాభి నుండి లోపల ఉన్నదంతా కూడా అంతరిక్షంగా ఉన్నది. సూర్య చంద్ర నేత్రములకు కలిగి ఉన్నటువంటి విశ్వరూపాన్ని మనము దర్శిస్తున్నాము. ఇది విశ్వరూప దర్శనం. ఎవరైతే ఈ విశ్వరూప దర్శనాన్ని అర్థం చేసుకుంటారో పూర్తిగా మీలాగా, యోగేన యుజ్యతే అంటే విశ్వరూప దర్శనం 2వ స్థాయి మాత్రము. ఇది జ్ఞానం అవసరం దీనికి. ఎందుకు? అరూప ఈశ్వర అంటే జగత్తు అయ్యారని ముందు చెప్పాం మనము. అరూప ఈశ్వరుడి కంటే ముందు ఏమిటి? జగత్తుగా మారారు. 3వ స్థాయిలో ఏం చెప్పాను? జగత్తు ప్రకటమైనట్టు కనిపిస్తుంది అన్నాను. అందువలన అరూప ఈశ్వర జ్ఞానం పొందాలంటే ఇప్పుడు విశ్వరూప ఈశ్వర స్థాయికి మీరు రావాలి. అంటే మొదటి 2 స్థాయిలు విడిచిపెట్టి పాస్ అయితేనే మీరు 3వ స్థాయికి వస్తారు. అందువలన 3వ స్థాయిలో అరూప ఈశ్వర అంటే మాయ ద్వారా సృష్టి జరిగింది కానీ తనలో ఎటువంటి మార్పు లేదు అని తెలుసుకోవాలి మీరు. అంటే మరి వికారాలు ఎక్కడ జరుగుతున్నాయి? మాయలో. మాయలు ఏమున్నది? 3 గుణములు ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సో 3 గుణాల మార్పు వలన ప్రపంచము సృష్టి అయింది. దాని వెనక ఉన్నటువంటి మార్పు లేని పరమాత్మ అలాగే ఉంది. ఈ జ్ఞానం అంటే అరూప ఈశ్వర జ్ఞానం పొందిన వ్యక్తికి నిశ్చల జ్ఞానము కలుగుతుంది. సో ఎప్పుడైతే అలా కలిగిందో అరూప ఈశ్వర భక్తునికి స్థాయిని బట్టి ఏకరూపము, విశ్వరూపము, ఏ రూపము లేనిది 3 కూడా ఆనందంగా అనుభూతి చెందుతారు. అందుకే మీరు ఇప్పుడు చూడండి, మహర్షులు యోగులు ఈ 3 స్థాయిలు చేరుకున్నారు. ఏకరూప ఈశ్వరుతో ప్రారంభించి విశ్వరూప ఈశ్వరుని కూడా 2వ స్టెప్లోకి వెళ్ళి 3వ స్టెప్లోకి వెళ్ళారు. ఈ స్థితిలో మీరు ఏకరూప ఈశ్వరుని కూడా పూజిస్తుంటారు, అనేక రూప ఈశ్వరుని కూడా పూజిస్తారు. ఏ రూపము లేని నేత్రం మూసుకుంటే లోపల ఆత్మారామ అంతర్యామిని కూడా ధ్యానిస్తారు. ఇలాంటి జ్ఞానం పొందిన వారికి ఇంకా నన్నే పొందుతారు, నన్నే అంటిపెట్టి ఉంటారు. యుజ్యతే, మీకు ఎటువంటి సంశయం అక్కర్లేదు అని చెప్పారు.
అందువలన శంకరాచార్య శివానంద లహరిలో రాశారు వీటి గురించి. ఏంటి? సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి దుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. అంటే ఏంటి? శంకరాచార్య మూడింటి యందు కూడా ఆనందం అనుభవించారు. ఏమిటి? ఏకరూప ఈశ్వర గురించి శంకరాచార్య స్తోత్రాలు రాశారు. విశ్వరూపం అనేక రూపములకు సంబంధించినటువంటి యావత్ సృష్టి విశ్వరూపంగా ఈశ్వరుని గురించి ప్రార్థన శ్లోకాలు ప్రకరణ స్తోత్రాలు రాశారు. తర్వాత చిదానంద రూప శివోహం శివోహం అని దశశ్లోకి నిర్వాణ షట్కము ఇవన్నీ కూడా రాశారు. దక్షిణామూర్తి స్తోత్రం లాంటివి. అందువలన ఆ స్థితి జ్ఞానం మీరు పొందినప్పుడు ఇక్కడ రామేశ్వరం రాముడు ప్రతిష్ఠించాడా లేదనేది క్వశ్చనే రాదు మీకు. అసలు ఆ క్వశ్చన్ రానే రాదు. అందువలన ఈ మూడవ స్థాయికి మీరు ఎదగాలి అని మనకి భగవాన్ శ్రీకృష్ణ యొక్క ఆకాంక్ష. మరి ఆయన ఆకాంక్షను మనము నెరవేర్చాలి, లేకపోతే ఆయన డిసప్పాయింట్ అయ్యి ఫీల్ అవుతారు. మీరు కృష్ణ భక్తులు, మరి ఆయన్ని ఆకాంక్ష నెరవేర్చాలి కదా. అందువలన ఆయన ఏమంటున్నాడంటే యుజ్యతే అంటే ఈ మూడు రూపాలు ఎవరైతే తెలుసుకుంటారో, ఏ మూడు రూపాలు? ఏకరూప ఈశ్వర అంటే రుక్మిణి సత్యభామాభ్యం సైతం కృష్ణం ఆశ్రయ, అది ఏకరూప ఈశ్వర. మరి యావత్ సృష్టి అంతా అనేక భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, సూర్య, చంద్రుడు, చెట్లు, వృక్షాలు, ప్రాణులు, పక్షులు, జంతువులు, మనుషులు, యావత్ లోపల బయట సృష్టి అంతా కృష్ణయే ఉన్నారు వ్యాపించి విశ్వరూపంగా. అది రెండో స్థాయి. ఈ నామరూపాలు వెనుక ఉన్నటువంటి తెలివి మన ధ్యానంలో చూసాం. ఇవన్నీ కూడా తెలియబడేవి. వాటిని విడిచిపెట్టాలంటే వాటి నుండి ధ్యాసను వెనకకు తీసుకోవాలి. అప్పుడేం మిగులుతుంది? కేవలం తెలివిగా మీ హృదయస్థంలో ప్రకటమవుతుంది. అది ఏ శాంతి శివ, అదే ఆనందం కృష్ణ, చిదానంద కృష్ణ శివోహం శివోహం. అది ఆఖరి. అయితే ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే ఈ విశ్వరూప ఈశ్వరు గురించి మరింత ఎలాబొరేట్ చేస్తున్నారు మీకు. అహం సర్వస్య ప్రభవః, అహం సర్వస్య ప్రభవః, అహం సర్వస్య ప్రభవః, మత్తః సర్వం ప్రవర్తతే, మత్తః సర్వం ప్రవర్తతే, మత్తః సర్వం ప్రవర్తతే. ఇతి మత్వా భజంతే మాం, ఇతి మత్వా భజంతే మాం, ఇతి మత్వా భజంతే మాం. బుధా భావ సమన్వితాః, బుధా భావ సమన్వితాః, బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవః, మత్తః సర్వం ప్రవర్తతే, అహం సర్వస్య ప్రభవః, మత్తః సర్వం ప్రవర్తతే, అహం సర్వస్య ప్రభవః, మత్తః సర్వం ప్రవర్తతే. ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః, ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః, ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఉత్తమం. చాలా మంచి శ్లోకం ఇది. మీరందరూ ఒక గమనిక, నోటు
శ్లోకం 8 నుండి శ్లోకం 8, 9, 10, 11 అంటే 8 నుండి 11 శ్లోకాల వరకు ఎన్ని శ్లోకాలు అయ్యాయి? 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలు ఎంత ముఖ్యమైనవంటే చతుశ్లోకి భగవద్గీత అంటారు. ఏమంటారండి? చతుశ్లోకి భగవద్గీత అంటే భగవద్గీత 4 శ్లోకాలలో చెప్పండి అని మీకు ఎవరైనా అడిగితే ఈ 4 శ్లోకాలు మీరు చూపెట్టాలి, అద్దంలో చూపెట్టినట్టు. అంటే 8 నుండి 11వ శ్లోకం వరకు ప్రతి ఒక్కరికి ఈ 4 శ్లోకాలు రావాలని నా అర్థం, నేను చెప్తుండేది దాని యొక్క అర్థం. అందువలన ఇవి ఎంత ఇష్టమైన శ్లోకాలంటే నాకు చాలా ఇష్టమైన శ్లోకాలు. సో అహం సర్వస్య ప్రభవ అంటే ఈ సమస్త సృష్టి ఉత్పత్తికి నేనే మూల కారణము. ముందు శ్లోకంలో మనం ఏం చెప్పాము? ఈశ్వర స్వరూపం ఒక అంశం అయ్యింది. ఏంటి? 4 నుండి 7 వరకు చూసాం. 8 నుంచి మనము అనేక రూప ఈశ్వరు గురించి, భక్తుని గురించి తెలుసుకుంటున్నాము. వీరు మధ్య స్థాయిలో ఉంటారండి. ఏంటి? ఇష్టదేవత భక్తి చేసేవారు ప్రథమ స్థాయి, ప్రాథమిక స్థాయి. విశ్వరూప ఈశ్వరుని దర్శించడానికి ప్రయత్నించేవారు 2వ స్థాయి అన్నమాట. అంటే ఇక్కడ మధ్యమ స్థాయి గురించి చెప్తున్నారు. ఈశ్వర స్వరూపం అన్నమాట. అనేక రూప ఈశ్వర భక్తి సాధకుడు అంటే ఎలా ఉండాలి? మంచి తపస్సు సాధన చేసి మంచి క్రమశిక్షణతో ఉండాలన్నమాట. అందులో రాగద్వేషాలు పూర్తిగా మాయం అవ్వాలి, అవుతాయి కూడా. మనం ఈ ప్రపంచాన్ని 2 కళ్ళతో చూస్తాం కదండి. అందువలన కొన్నిటి మీద ఆసక్తి, ఇష్టము, రాగం ఏర్పడుతుంది, అది సహజం. మరి కొన్నిటిపైన అయిష్టము, ద్వేషము, వాటి మీద అనేక రకమైన వ్యగ్రత కలుగుతుంది. సో ప్రపంచాన్ని మనము 2 కింద మనం విభజించవచ్చు. ఏంటి? ఇష్టమైనవి, ఇష్టము లేనివి. సో అందువలన ప్రపంచాన్ని ఈశ్వరుడే ప్రపంచంగా మారారంటే ఏమవుతుంది? ఈశ్వర కూడా ద్వేషించబడతారు, ఈశ్వరు కూడా ఇష్టపడతారు. కాబట్టి ఈశ్వరులో ఒక భాగాన్ని ప్రేమ, ఇంకో భాగంలోని ద్వేషము ఉంటుందండి. అందువలన జగత్తంతా ఈశ్వరుడు అయి ఉన్నప్పుడు సగభాగం ప్రేమ స్వరూపము, సగభాగము ద్వేషంగా ఉండకూడదు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? మనం ఈ సృష్టిలో ఈశ్వరే సృష్టిగా అయ్యారు కాబట్టి మనకి ఏది వచ్చినా ఈశ్వర ప్రసాదంగానే మనము స్వీకరించాలి అనే విషయము ఈ విశ్వరూప ఈశ్వర భక్తులు నేర్చుకుంటారు ఇక్కడ. ఎందుకు? అంతా ఆయనేగా. నాకు జ్వరం వచ్చింది, ఓహో నీకు జ్వరం వచ్చింది అంటే ఈశ్వరుడు నీ గురించి ఆలోచించారు, నీకు విశ్రాంతి అవసరం, నువ్వు మర్చిపోయి కూడా చాలా వర్క్ చేస్తున్నావు, నీకు రెస్ట్ అవసరము, కాబట్టి కాస్త జ్వరం తీసుకొని రెస్ట్ తీసుకో అంటారు. నాకు జ్వరం అని మనం ఈశ్వరుని తిడతాం మనం. కానీ తెలివి ఉన్నటువంటి భక్తులు, విశ్వరూపాన్ని అర్థం చేసుకున్న భక్తులు జ్వరం కూడా ఈశ్వరుని నిందించరు. ఏ అనుభూతి కలిగినా, ఏ అనుభవం వచ్చినా చిరునవ్వుతో స్వీకరిస్తాము. సో మన మనసు ఎందుకు ఒత్తిడి లోనవుతుంది? ఎందుకంటే కొన్నిటిని ఇష్టపడతాము, కొన్నిటిని ద్వేషిస్తాము. అందువలన ఈ టగ్ ఆఫ్ వార్ సంఘర్షణ మొదలవుతుంది మన మనస్సులో. అందుకే మనసు అల్లకల్లోలంగా, స్వామీజీ నా మానసిక స్థితి బాగోలేదు, ఏడ్చేస్తుంటారు కొంతమంది చెబుతూ. అప్పుడు మనము వాళ్ళ ముందు ఏడవాలో నవ్వాలో తెలియక కాముగా అలా శాంతంగా ఉంటాం. చిదానంద రూప శివోహం అని లోపల అనుకుంటూ అలా కాముగా ఉండాలి. ఎందుకు? నవ్వితే తప్పు, అలాగని వాళ్ళతో పాటు మనము ఏడవలేముగా. ఇది చాలా, అందుకే స్వాములకి నవ్వకుండా ఏడవకుండా మధ్యలో ఉండే స్థితి ప్రాక్టీస్ చేస్తాం ముందు. ఎందుకంటే నవ్వడం కూడా ఆచితూచి నవ్వాలి, లేకపోతే మీరు మామూలులా. అందువలన ఇక్కడ ఈశ్వరు ఏమంటున్నారు పరమాత్మ అంటే,
అహం నేను, సర్వస్య అంటే జగత జగత్తు అంతటికి ప్రభవ జగత్ అంతటికి నేనే మూల కారణము. అందువలన ఈ విశ్వరూపం ఈశ్వర భక్తులు సుఖము దుఃఖము, పుట్టుకలు చావు పుట్టుకలు, ఆరోగ్యం అనారోగ్యం, బంధము మోక్షము, గెలుపు ఓటము అన్నీ అహం అంటే ఈశ్వరు నుండే వస్తాయని తెలుసుకుంటారు. ఎవరు? విశ్వరూప ఈశ్వరుని అర్థం చేసుకున్న భక్తులు అని అర్థం. ఇక్కడ కృష్ణ పరమాత్మ నేను అంటున్నారు. ఏ నేను? దేవకి వసుదేవ పుత్రుడు కాదు, విరాట్ స్వరూపంగా ఉన్న విశ్వరూప కృష్ణ ఇక్కడ. అందువలన ఈ భక్తులు ప్రతి దానినండి మంచి ఆలోచన వచ్చినా అది కూడా ఈశ్వర ప్రసాదం. ఎందుకు? సద్బుద్ధి ప్రసాదం ఇచ్చాడు ఈశ్వరు మనకి. సద్బుద్ధి, మంచి బుద్ధి అంటే అద్భుతమైనటువంటి కర్మయోగిగా కర్మయోగినిలుగా మీరుంటారు. తనకు వచ్చే ప్రతి ఫలాన్ని కూడా ఈశ్వర ప్రసాదము. మీరు ఏది చేసినా ఈశ్వర పూజగా చేస్తారు. అందువలన మనము టెంపుల్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక అరటిపండు కొంచెం పాడైనట్టుగా మీ ప్రసాదం ఇచ్చినా మీరు చెత్తపొట్లు వేయరు. ఎందుకు? అది ప్రసాదం. వీలైనంత వరకు కడిగి చేసి ఏదో ప్రయత్నించి తినడానికే ప్రయత్నిస్తారు. అందువలన ప్రసాదంగా మీ యొక్క బుద్ధి దృష్టి మారిందా, ఈ జగత్తంతా మీకు నందనవనం. అందువలన మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వ, అంతా నా నుండే వస్తుందనే ఈ ప్రసాద బుద్ధితో. చూసారా? మత్త సర్వం, నా నుండే సర్వం జగత్తు, ప్రవర్తతే వస్తుందనే, ఇది ఈ విధంగా, మత్వ ఈ విధంగా ఎవరైతే ప్రసాద బుద్ధితో నన్ను అర్థం చేసుకుంటారో, మా భజంతే నా విశ్వరూపాన్ని నిరంతరం పూజిస్తారు, చింతన చేస్తారు, జపిస్తారు. ఇలా ప్రసాద బుద్ధితో స్వీకరించగలగడం అత్యంత ఆరోగ్యకరమైనటువంటి, ఆనందమయమైనటువంటి, శాంతమైనటువంటి జీవితము అంటున్నారు ఇక్కడ. ఎందుకు? మనకు వచ్చే కర్మఫలం మన చేతిలో లేదు. భవిష్యత్తులో జరగబోయే అనుభవాన్ని మనం కొంచెం మార్చగలుగుతాం. ఎందుకు? ఇప్పుడు మనం ఏమి ఆలోచిస్తే అది భవిష్యత్తుగా మారుతుంది. ఇప్పుడు మనం ఏది మాట్లాడితే అది భవిష్యత్తుగా మారగలుగుతుంది. ఇప్పుడు మనం ఏది చేస్తే అది భవిష్యత్తులో వ్యక్తమవుతున్నది, వస్తున్నది. కాబట్టి గతాన్ని మనము మార్చలేం. అందుకే కాలం విలువైందండి, కాలం తీసుకురాలి వెనక్కి ప్రతి వాళ్ళు చెప్తారు. గతం మన చేతిలో లేదు. వర్తమానంలో జరుగుతున్న అనుభవాలన్నీ మనము మార్చలేము. కానీ భవిష్యత్తులో కొంత మట్టుకి మన చేతిలో పెట్టేది ఈశ్వర. అందువలన భవిష్యత్ అంతా మన చేతిలో ఉండదు, కానీ కొంతవరకు భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. ఆ ప్రయత్నం చెయ్యాలి అంటారు. అందుకే నా తల రాత అండి, నా రాత బ్రహ్మ రాత తెలుసు. యూనో బ్రహ్మ రాత. మన లలాటం పైన, నుదుటి పైన ఒక గీత గీశాడు బ్రహ్మదేవుడు. అందువలన ఎలాగైతే ఆ గీత ప్రకారం వెళ్తున్నాను. నీ అజ్ఞానం అది. బ్రహ్మ కూడా ఏమంటున్నాడంటే, నేనైతే రాత రాశాను కానీ దాన్ని కొద్ది కొద్దిగా చెరిపివేసే శక్తి కూడా నీకు ఇచ్చాను అన్నారు ఆయన. అందువలన ఆయన రాతలో కొంత, మన ప్రయత్నంలో మరికొంత, ఈ రెండు కలిస్తే అంత, లేకపోతే చింత. అర్థమైందండి? ఈ విధంగా ఈశ్వర అనుగ్రహం మీరు పొందాలంటే మీరు నిత్యము ప్రయత్నించాలి. అందువలన భగవద్గీత వినడానికి వెళ్ళాము, ఇదేంటి ప్రెజెంట్. కానీ ఈ నిమిషం ఏం జరుగుతుందో ఎవరు తెలుసు? మనకు చాయిస్ లేదు. ఎందుకు? ఒక్క నిమిషంలో అక్కడ ఏమైనా జరగవచ్చు, మన చేతిలో లేదు. అందువలన వాటి కోసం ఈశ్వరుని మనము ప్రార్థించాలి. సో అందువలన మన ప్రయత్నము ఈశ్వర అనుగ్రహం కలవాలి. అందుకే ఈ విధంగా ఈశ్వరుని యొక్క గొప్పతనాన్ని, మహిమను, విభూతుల్ని గుర్తించి ఎవరైతే ముందుకెళ్తారో, జగత్తులో అంటే శివుని ఆజ్ఞ లేనిది
చీమైనా కుట్టదు అంటే చీమలా వచ్చి కుడతాడని కాదు అక్కడ. అంటే ఈశ్వర అనుగ్రహం వ్యాపించి ఉన్నది అందరికీ సూర్యుని యొక్క కాంతి వలె. మనం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అందువలన బుధాహ అంటే ఈ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి భక్తులు, కానీ వీరు నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందిన భక్తులు ఇంకా కాదు. ఎందుకు? ఇక్కడ విరాట స్వరూపం గురించి చెప్పాం మనం. అంటే ఈశ్వర జగత్తంతా జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. అందువలన విరాట స్వరూప భక్తులు ఎలా ఉండాలి? భావ సమన్విత అంటే నిరంతరము వారి మనస్సు భక్తి అంటే ఆ విశ్వరూప ఈశ్వరులోనే తేలుతూ ఆడుతూ పాడుతూ పనిచేస్తుంది. ఈ ఆడుతూ పాడుతుంటే ఈశ్వర చింతనతో పాటు ఆడుతూ పాడుతూ ఇక్కడ కలుపుకోవాలి. మీరు అన్నం వండుతూ వంట చేస్తూ కూడా ఈశ్వరుని యొక్క ఆ యొక్క స్తోత్రాలు, లలిత స్తోత్రము, విష్ణు సహస్రనామావళి, భగవద్గీత శ్లోకాలు, ఏవో మంచి మంచి భజనలు, కీర్తనలు అవి చేసుకుంటూ మీరు వంట చేస్తే ఆ వంట అమృతం అయిపోతుంది. లేకపోతే చీకు చిరాకు చింతలతో నిండిపోయి భయము ఆందోళన బెంగలతో నిండిపోయి వంట చేస్తే ఆ వంట తిన్న వాళ్ళందరూ కూడా మీకు చిరాకు పరాకులే చేస్తారు వాళ్ళందరికీ మీరు. కాబట్టి మీరు అత్యంత ప్రసన్నతతో స్నానపానాలు చేసుకొని పూజ చేసి ఈశ్వరుని దగ్గర కూర్చొని కొంత సమయం ధ్యానం చేసి వంట చేసినప్పుడు కూడా ఈశ్వర చింతనతో మీరు అనుసంధానం చేస్తే అది అమృతం, అది యజ్ఞం అయిపోతుంది. వంట యజ్ఞ ప్రసాదం అమృతం అయిపోతుంది. అందువలన భావ సమన్విత ఆ భావాన్ని దానికి జోడించాలి. ఆగతే స్వాగతం కుర్యాత్ గచ్చంతం నివారయే అన్నారు ఇక్కడ మహాత్ములు. ఏంటి? అందుకే ఏది జరిగినా మన మంచికి అని ఇక్కడ నుండి వచ్చింది. అది ఏంటి? ఏది వచ్చినా వెల్కమ్ వెల్కమ్. ఒకవేళ వెళ్ళిపోతారు అనుకోండి, గుడ్ బాయ్, థ్యాంక్ యూ గుడ్ బాయ్ అని చెప్పాలి. అంతే తప్ప మనం దేన్ని కూడా వేలాడకూడదు. ఈ క్షణికమైన వాటిపైన వేలాడితే మన పరిస్థితి కుక్కతో ఒక పట్టి గోదావరి ఈదినట్టు ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. అందువలన అద్భుతమైనటువంటి శ్లోకము. ఈ శ్లోకము మనకి ఏం తెలిసిందంటే యావత్తు సృష్టి అంతా ఈశ్వరే ఉన్నారు. మనం ఎక్కడ టచ్ చేసినా అంతా ఈశ్వరే. కాబట్టి ఆ ఈశ్వర ద్వారా మనకి ఏది వచ్చినా ప్రసాదంగానే స్వీకరించాలి. ఈ విధంగా ఉన్నవారికి దుఃఖము సుఖం అనేది అసలు ఉండదని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి రేపు మరింత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి ఇక్కడతో ఈరోజు ఈ యొక్క క్లాస్ని ముగిస్తున్నాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.